హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఓఎన్జీసీ నుంచి అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి ఆగస్టు 17 దాకా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో మరింకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి పాయింట్ టు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. అండ్ నిన్నటి నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఆగస్టు 17 దాకా. సో ఇక్కడ మనకు మొత్తం కూడా అప్రెంటిస్ బేస్ పైన భర్తీ చేస్తున్నారు. 4000కు పైగా ఉద్యోగాలను 21 వర్క్ సెంటర్స్లో భర్తీ చేయడం జరుగుతుంది. మన యొక్క ఏపీలోని కాకినాడలో అదేవిధంగా రాజమండ్రిలో అయితే పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో వాటి యొక్క డేటా చెక్ చేద్దాం. సో నార్థన్ సెక్టార్లో డెహ్రాడూన్ నుంచి ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ముంబై సెక్టర్, అండ్ నెక్స్ట్ వెస్ట్రన్ సెక్టర్, అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టర్, అండ్ నెక్స్ట్ సౌతర్న్ సెక్టార్లో మన యొక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో చెన్నై పక్క పెట్టేసి నెక్స్ట్ కాకినాడ. సో కాకినాడలో 58 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానికల్ డీజిల్ లేదా డీజిల్ మెకానిక్, ఆర్ఎండ్ఏసీ మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. ఇవన్నీ కూడా మనకు డిప్లొమా బేస్డ్ పైన, ఐటీఐ బేస్ పైన, అదేవిధంగా కొన్ని స్పెషల్ కేటగిరీ అయినటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రాజమండ్రి. సో రాజమండ్రి కనుక తీసుకున్నట్లయితే అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్లో మిషనిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్ సంబంధించి మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆర్ఎండ్ఏసీ మెకానిక్, వెల్డర్. ఈ విధంగా మనకు 15 కేటగిరీలో రాజమండ్రిలో అయితే భర్తీ చేస్తున్నారు. 308 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరైకల్. సో ఇది మనకు లేదు. అండ్ నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ అగర్తల, కోల్కతా. సో ఈ విధంగా మనకు మొత్తం మీద 4000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మన యొక్క స్టేట్లో కనుక తీసుకుంటే కేవలం 366 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అయితే ఒక పోస్టును అయితే మనకు అప్రెంటిస్ బేస్ పైన భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ కనుక తీసుకున్నట్లయితే 18 నుంచి 24 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద డేటా 17/8/2020 ప్రకారం 1996 ఆగస్టు 17 కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు ఓసీ క్యాండిడేట్స్కి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక తీసుకుంటే అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే బీఏ ఆర్ బీబీఏ చేసిన వాళ్ళు అర్హులు. సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఐటీఐ ఇన్ ట్రేడ్ స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళు అర్హులు లేదా సెక్రటేరియట్ ప్రాక్టీస్ అయినా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి ఐటీఐ కోపా చేసిన వాళ్ళు అర్హులు. సివిల్ డ్రాఫ్ట్స్మెన్ కనుక తీసుకుంటే ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ చేసిన వాళ్ళు అర్హులు. ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్కి ఐటీఐ ఇన్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఐటీఐ ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్కి సంబంధించి ఐటీఐ ఇన్ రెలివెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళ అర్హులు. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి బీఎస్సీ విత్ పీసీఎం లేదా పీసీబీ అనేటటువంటి కోర్స్ అని చేసిన వాళ్ళ అర్హులు. లైబ్రరీ అసిస్టెంట్కి ఐటీఐ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళ అర్హులు. మిషనిస్ట్కి ఐటీఐ మిషనిస్ట్. మెకానిక్ మోటార్ వెహికల్ కనుక తీసుకుంటే మోటార్ వెహికల్ ట్రేడ్ సంబంధించి మెకానిక్ చేసిన వాళ్ళ అర్హులు. డీజిల్ మెకానిక్ ఐటీఐ ఇన్ మెకానికల్ డీజిల్ చేసిన వాళ్ళ అర్హులు. ఆర్ఎండ్ఏసీ మెకానిక్ ఐటీఐ ఆర్ఎండ్ఏసీ, ప్లంబర్కి ఐటీఐ ప్లంబర్, సర్వేయర్కి ఐటీఐ సర్వేయర్, అండ్ నెక్స్ట్ వెల్డర్కి ఐటీఐ వెల్డర్ చేసిన వాళ్ళ అర్హులు. సో గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ బేస్ పైన. అండ్ నెక్స్ట్ సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్కి డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా మనకి ఇక్కడ బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళకు ట్రైనింగ్ అనేది 12 మంత్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళ యొక్క వర్కింగ్ అనేది 12 మంత్స్ ఉంటుంది. లైబ్రరీ అసిస్టెంట్కి మాత్రం వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అనేది 6 మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టైఫండ్. సో స్టైఫండ్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం వీళ్ళకైతే ఇస్తుంటారు. మోస్ట్లీ 9,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. అండ్ కొన్నిటికి మాత్రం మనకు 15,000 దాకా ఉంటుంది. అంటే డిప్లొమా బేస్డ్ వాటికి 15,000 దాకా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్. సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకున్నట్లయితే మీ యొక్క అకాడమిక్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని బేస్ పైన వీళ్ళు మెరిట్ తీస్తారు. మెరిట్ బేస్ పైన వీళ్ళకైతే పోస్టింగ్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ యొక్క మెయిన్ డేటా చెక్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కొంత బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ అప్రెంటిస్షిప్ ఇండియా అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీంట్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎంహెచ్ఆర్డీ ఎన్ఈటీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ యొక్క రిమైనింగ్ ఉన్నటువంటి ఫామ్ అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి నెక్స్ట్ మీ యొక్క ప్రొసీజర్ అంతా కూడా అవ్వడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు అయితే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క లొకాలిటీ బేస్ పైన. తర్వాత మీకు పోస్టింగ్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు. సెప్టెంబర్ 1 లోపు కల్లా మీకు అయితే పోస్టింగ్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో నిన్నటి నుంచే వెబ్సైట్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 17వ తారీఖు రోజు ఈవినింగ్ 6 దాకా అయితే వీళ్ళైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 24వ తారీఖు రోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా, అదేవిధంగా కన్ఫర్మేషన్, ఈ యొక్క అభ్యర్థుల నుంచి కన్ఫర్మేషన్ అనేది ఆగస్టు 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ONGC/skill.dev@ongc.co.in అనేటటువంటి ఇక లింక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసి మనం మన యొక్క డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఎవరెవరు అప్లై చేయాలని అనేటటువంటి డీటెయిల్ డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మన యొక్క లొకాలిటీ కనుక తీసుకుంటే కాకినాడకి ఆల్ ఓవర్ ద ఏపీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రాజమండ్రి కనుక తీసుకుంటే కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు మాత్రమే అర్హులు. సో ఆ యొక్క ఏరియాలో రెసిడెంట్ కానీ ఆ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కానీ కనీసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఆ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితేనే దానికి ఎలిజిబుల్. సో మనకు అత్యధిక పోస్టులు దాదాపుగా 308 పోస్టులని రాజమండ్రికి ఇవ్వడం జరిగింది. కేవలం 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రమే కాబట్టి వాళ్ళకి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. కాకినాడకు మాత్రం ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి చూద్దాం. సో ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అని, దీని నుంచి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అదేవిధంగా పిన్ కోడ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, వర్క్ సెంటర్ సంబంధించి ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అంటే మీరు కాకినాడ లేకపోతే రాజమండ్రియా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు, ఏ స్టేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్, అదేవిధంగా మీ యొక్క ట్రేడ్ ఏంటిది, ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్. అండ్ అయిపోయింది మొత్తం ఆ యొక్క టోటల్ డేటా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్. అండ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి డేటా, అండ్ నెక్స్ట్ కేటగిరీ ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అండ్ నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ, అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ బాక్స్ అని, దీని మీద క్లిక్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క బర్త్ సిటీ, అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్, అండ్ ఇక్కడ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు అదర్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క అదర్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు లాగిన్ అయిపోతుంది. ఫైనల్గా మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది. సో లాగిన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్. సో ఇక పాస్వర్డ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి రెండు ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకు రిమైనింగ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు పోర్టల్ MHRDTS నుంచి మనకు డేటా వస్తుంది. అక్కడి నుంచి మీరు పాయింట్ టు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఈ యొక్క ONGC నుంచి 4000 అప్రెంటిస్లు అయితే భర్తీ చేస్తున్నారు. మన యొక్క ఏపీలో కనుక తీసుకున్నట్లయితే కాకినాడ అదేవిధంగా రాజమండ్రి నుంచి 366 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క COVID-19 సిచ్యువేషన్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక డేటాతో కలుద్దాం. అప్పుడు స్టూడెంట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinovis Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovis Mech YouTube channel, series under $499 only.